దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 6th మార్చ్ 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. 2 Corinthians chapter 4 verse 17. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలుగజేయుచున్నది. నిత్యమైన మహిమ భారము కలుగు చేయుచున్నది. నిత్యమైన మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనకి ఇది లభిస్తుందంటే, మనము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచినప్పుడు. దృశ్యమైనది ఏంటండి? మనం అనుభవిస్తున్న శ్రమ, మనం వెళ్తున్న కష్టము, మనకు కనపడుతున్న ఆ రోగము, అనారోగ్యము. అదృశ్యమైనది ఏంటి? స్వస్థత. అదృశ్యమైనది ఏంటి? మన గెలుపు. దానిని మనము నిదానించి చూడాలి. అంటే అది కనపడదు కాబట్టి చాలా జాగ్రత్తగా చూడాలి. ఎక్కడ చూస్తాము? మన ఊహలో చూస్తాము. మన ఊహలో చూస్తాం. వి సీ దట్ ఇన్ అవర్ ఇమాజినేషన్. ఫర్ అవర్ లైట్ అఫ్లిక్షన్ విచ్ ఈజ్ బట్ ఫర్ ఎ మూమెంట్ వర్కత్ ఫర్ అస్ ఫార్ మోర్ ఎక్సీడింగ్ అన్ ఎక్స్టర్నల్ వెయిట్ ఆఫ్ గ్లోరీ. 18వ వచనంలో రాసున్నది ఇంగ్లీష్లో. We'll read verse 18 in English. This is a very important verse. What we have to do. తెలుగులో అయితే 17వ వచనము, ఇంగ్లీష్లో అయితే ఏమని రాయబడిందంటే, ప్రియ దేవుని బిడ్డలారా, while we look not at the things which are seen, 18th verse we are reading, for we look not at the things which are seen, but the things which are not seen. We look for the things which are not seen. See, your deliverance is not seen, but you should be able to see it. Your healing is not seen, but you should be able to see it. Because you are sick. నీవు రోగం, అనారోగ్యంతో ఉన్నావు. నీకు కనపడుతుంది అనారోగ్యమే, కానీ నువ్వేం చుట్టూకు ప్రయత్నం చేయాలి? ఆరోగ్యము చుట్టూకు ప్రయత్నం చేయాలి. నీకు కనపడుతుంది ఫెయిల్యూరే, ఓటమియే కనపడుతుంది, కానీ నువ్వు ఏమి చుట్టూకు ప్రయత్నం చేయాలి? గెలుపుని చుట్టూకు ప్రయత్నం చేయాలి. ఎక్కడ చూస్తామండి ఇదంతా? మన ఇమాజినేషన్లో, మన ఊహాలోకములో. ఊహించుకోవడమే చూడడము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అందుకే దానికి మనకు ఊహాలోకాన్ని ఇచ్చాడు. ఆ ఊహలో నువ్వు ఊహించుకోవాలి దేవుని యొక్క విడుదల, దేవుని యొక్క ఆశీర్వాదము. हिंदी में पढ़ेंगे 2 कोरिन्थियों का पत्र, उसमें 4 अध्याय और 18 वचन पढ़ रहे हैं. हम तो देखी हुई वस्तुओं को नहीं परंतु अनदेखी वस्तुओं को देखते रहते हैं, क्योंकि देखी हुई वस्तुएं थोड़ी ही दिन की ही है, परंतु अनदेखी वस्तुएं सदा बनी रहती है. हमें कौन सा चीज देखने का? अनदेखी को देखने का. देखी चीज क्या है? हमारी जो बीमारी है, हमारे जो कंगालपन है. अनदेखी चीज क्या है? हमारा चंगाई, हमारा धनवान हो जाना. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము అదృశ్యమైన వాటిని నిదానించు. ఇది మెడిటేషన్ అంటే. దిస్ ఇస్ కాల్డ్ మెడిటేషన్. ధ్యానము. ఇదే ధ్యానం అంటే. ధ్యానంలో ఏం చేయాలండి? అదృశ్యమైన వాటిని మనము చూడాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సో అదృశ్యమైన వాటిని చూడాలంటే అదృశ్యమైన వాటిని చూచే వాక్యాలు మనకు ఉండాలి. అర్థమవుతుందండి? ఆ వాక్యము ద్వారానే మనం చూడగలము. దేవుడు అన్నాడు, ఇదిగో దేవుని కృపను మీరు ఎరుగుదురు కదా, మీరు ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడే. వాక్యం ద్వారా మనం అది చదివినప్పుడు మనం ఏమి చేయగలమంటే, మనము దానిని ఊహించుకోగలము, చూడగలము. ప్రతిరోజు చూడాలి, ప్రతి క్షణము చూస్తూనే ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మీ సక్సెస్ని చూడాలి, మీ ఉద్యోగంని చూడాలి, మీ లాభాన్ని చూడాలి, మీ సంతోషాన్ని చూడాలి, మీ పిల్లలు రక్షింపబడ్డ చూడాలి. కీప్ సీయింగ్ అండ్ ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. నీ కుటుంబంలో అది జరిగి తీరుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, అదృశ్యమైన వాటిని నిదానించి చూచే నడిపింపు ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. అనారోగ్యం వారు మీరు స్వస్థపరచడానికి స్తోత్రం నాయన. దేవ, ఉద్యోగం ఎదురు చూస్తున్న మంచి ఉద్యోగంతో దీవించడానికి స్తోత్రం. బిజినెస్ చేస్తున్న వారందరూ వారి బిజినెస్లో మంచి లాభాలు దయచేస్తున్న స్తోత్రం. ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, ఎగ్జామ్స్ రాస్తున్న వారు
10th స్టాండర్డ్ నాయన తన బోర్డ్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్, +2 ఎగ్జామ్, డిగ్రీ ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ తోడు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అందరికీ మంచి మార్కులు మీరు అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా సిద్ధపడుతున్న వారు దేవా, వారి సీట్స్ మీరే దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయాకిటం ధరింపజేసి మీ దయలో మనుషులలో వర్ధలింపజేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ ప్రభా నాయన దేవ అదృశ్యమైన వాటిని చూసే కనులు వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. రక్షించినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకి శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేశాన్ని శాంతి సమాధానం నడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనని వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడిన మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయం. మా ఇళ్ళ అపరాధము చేసిన వారు మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధనగా కింద తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.